రీసెంట్గా హర్యానా ఎన్నికల ఫలితాలు చూస్తే ఖచ్చితంగా ఈవీఎంల్లో ఏదో జరిగిందన్న అనుమానాలు అయితే మరొకసారి అయితే బలపడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనందరికీ తెలుసు కదా, ఎన్నికల కన్నా ముందు అన్ని సర్వేలు కూడా అటు బీజేపీ పార్టీకి సంబంధించినవి కానీ ఇటు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ న్యూట్రల్గా ఉండేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఈసారి బీజేపీ హర్యానాలో ఓడిపోతుంది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ముఖ్యంగా అక్కడ ఉన్న పింఛన్దారులు అలాగే అక్కడ ఉన్న రైతులు, ముఖ్యంగా రైతు చట్టాలు తీసుకొచ్చి ఎక్కువ ఉద్యమాలు జరిగిన ప్లేస్ ఏదైనా ఉంటే బీజేపీ. అక్కడున్న రైతులు అలాగే చాలామంది రెజ్లర్లు వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. జాట్లు సంబంధించిన వాళ్ళు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈసారి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు అని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీ కూడా, ప్రతి ఒక్క సర్వే కూడా అదే భావించిన అనమాట. సర్వేలు కూడా వాళ్ళు అదే చెప్పారు, ఈసారికి బీజేపీకి వ్యతిరేక పవనాలు వీల్చినాయి, ఈసారి బీజేపీ అధికారం రాదని చెప్పేసి అన్ని సర్వేలు కూడా చెప్పడమే జరిగింది. కాకపోతే రీసెంట్గా ఫలితాలు చూసేసరికి ఒక్కసారిగా ఫలితాలు అనేవి అనూహ్య రీతిలో మారిపోయినాయి అనమాట. ఎందుకంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. మొదటి 2-3 రౌండ్ల ఈవీఎంల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఒక్కసారిగా ఏదో మాయ జరిగినట్టు ఈవీఎంల్లో ఒక్కసారిగా బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రావడం అయితే మొదలుపెట్టిందండి. ఇక్కడే అనుమానాలకి అయితే తావుతీస్తుంది. ఒక సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీట్లు పంచుకున్న సమయం నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకేసారి కింది స్థాయికి పడిపోయింది అన్న దానికి నిదర్శనం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఏదో తప్పు జరిగింది అని అయితే మనకైతే తెలుస్తుంది. దానికి తగ్గట్టుకునే సర్వేలు కూడా అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దని చెప్పడం, ఒక్కసారిగా 1 గంట లోపల బీజేపీ ఆధిక్యతని చోటు చేసుకోవడం, ఇలా రకరకాల పరిణామాలన్నీ హర్యానా ఎన్నికల్లో కూడా ఏదో మోసం జరిగింది, ఎలక్షన్ కమిషన్ మోసం చేసిందన్న వాదనలు అయితే బలపడతా ఉన్నాయి. ఏదేమైనా కానీ కొందరు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఈ ఎన్నికలు ఖచ్చితంగా మోసం జరిగింది, మోసం జరగబట్టే 1 గంటలో, అంటే అప్పటి వరకు కాంగ్రెస్కి అనుకూలమైన ఫలితాలు 1 గంటలో మారిపోయినాయి. ఇక్కడ ప్రధానంగా ఏదో మోసం జరిగింది, మోడీ ప్లస్ అమిత్ షా ప్లస్ ఎలక్షన్ కమిషన్ కలిసి ఎలక్షన్ కమిషన్లో ఏదో గూడు కుటాని చేశారన్న వాదనలు అయితే వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క ఎన్నికలను చూపించి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగా ఈ ఎన్నికల్లో ప్లాన్ తప్పుగా గెలిచి తర్వాత ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడానికి ముందుగానే ప్లాన్ గీశారా అన్న వాదనలు అయితే బాగా బలపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఒక్కసారిగా ఎవరో మార్చినట్టు అనేది ఎన్నికల ఫలితాలు అయితే మారినాయి అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.